ఫ్రెండ్స్ నిజంగానే ఏసీ ప్లస్ ఫ్యాన్ ఆన్ చేస్తే మన ఇంట్లో కరెంట్ బిల్ ఎక్కువ అవుతుందా తగ్గుతుందని వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే చెప్తే వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో ఏసీ ఉందా లేదా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఒకవేళ లేకపోతే మీ ఫ్రెండ్స్ కన్నా షేర్ చేయండి. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఏసీ ప్లస్ ఫ్యాన్ ఆన్ చేస్తే ఏమవుతుంది, కరెంట్ బిల్ అనేది తగ్గుతుంది. ఫుల్ బెనిఫిట్ ఉంది. ఏంటంటే సపరేట్గా తెలుసుకుందాం. ఫస్ట్ మన ఏసీ ఆన్ చేయని ఏం చేస్తాం, మనం దానికి టార్గెట్ అనేది ఇస్తాం, అంటే రూమ్ని కూల్ చేయడం. అది మాక్సిమం 1.5 hours అని పడవచ్చు నా అనుకుంటా అట్లా. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మన ఫ్యాన్ ఆన్ చేయగానే ఏమవుతుంది అంటే ఏసుల నుంచి వచ్చేది హెయిర్ అంటే అది లైట్గా వదులుతుంది. లిటిల్ బిట్గా వదిలినప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్యాన్ అనేది తీసుకుని అంటే మన సర్క్యూట్ అయిపోతుంది. ఇట్లా సర్కిల్ షేపులు తిరిగి ఫాస్ట్గా తిరిగి ఏమైతే రూమ్ అంటే ఫుల్ తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. అప్పుడు ఒకవేళ మన బెడ్లో ఉంటే మనకు ఒకటి ఫీల్ అనేది వస్తుంది, చిల్ అనే ఫీల్ అవుతాం. సో అప్పుడు ఏం చేస్తారు, కొంతమంది స్విచ్ ఆఫ్ అనేది చేస్తారు, లేదా కొంతమంది అలాగైనా పడుకుంటారు. సో మనం ఏం చేసినా చేయకపోయినా దానికైతే తెలుస్తుంది. ఏదానికి ఏసీకి. ఏసీ ఏం చేస్తుంది అంటే రూమ్ అనేది కూల్ అయిన తర్వాత దాని టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత అదేం చేస్తుంది, దాని లోడేజ్ గుంజుకునేది అంటే కరెంట్ సప్లై వచ్చేది నుంచి కట్ చేసుకుంటుంది. అంటే కట్ అంటే ఫుల్ కట్ చేసుకోదు, అంటే లిటిల్ బిట్ కట్ చేసుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, మన ఏసీకి లోడేజ్ ఎక్కువ పడదు, మన కరెంట్ ఎక్కువ అనేది పోదు. సో దీనివల్ల మనకు బెనిఫిట్ ఉంది. సో ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి చూడండి. ఒకవేళ కామెంట్లో చెప్పండి. ఒకవేళ దీని గురించి ఏమని ఉంటే నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కానీ